హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సమ్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పార్లమెంటరీ పద్ధతులు, పారిభాషిక పదజాలం. పార్లమెంట్ సమావేశాల్లో వివిధ చర్చలు, తీర్మానాలు, ఓటింగ్ మొదలైన ప్రక్రియలు ఉంటాయి. పార్లమెంట్లో ఉపయోగించే ప్రతి పదానికి కూడా ప్రత్యేకమైన ఒక అర్థం ఉంది. పార్లమెంటరీ ప్రక్రియను బ్రిటన్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. సెషన్ అంటే సమావేశ కాలము. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఉన్న మధ్య కాలాన్ని సమావేశ కాలము అంటారు. అంటే పార్లమెంట్ స్టార్ట్ అయ్యేదని చెండ ఏమనుకుంటున్న కాలాన్ని సమావేశ కాలము అంటారు. సమావేశాలను అవసరాన్ని బట్టి ఎన్ని రోజులైనా నిర్వహించుకోవచ్చు. నిబంధన 85 ప్రకారం 6 మాసాలకు ఒకసారి, సంవత్సరానికి 2 సార్లు జరపాలి. 3 బిట్లు అయితే ఇందులో కవర్ అయ్యాయి. ఎజెండా. పార్లమెంట్లో చర్చించాల్సిన కార్యక్రమాల పట్టికని ఎజెండా అంటారు. ఎజెండాను సభా వ్యవహారాల కమిటీ నిర్ణయిస్తుంది. ఎజెండాను ఎవరు నిర్ణయిస్తారంటే సభా వ్యవహారాల కమిటీ నిర్ణయిస్తుంది. కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 15 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళు 10 మంది నుంచి లోక్సభ నుంచి, 5 రాజ్యసభ నుంచి తీసుకుంటారు. దీని అధ్యక్షుడిగా ఎవరుంటారంటే స్పీకర్ ఉంటారనమాట. ఎజెండాకు సంబంధించినటువంటి విషయాలు. డిజల్యూషన్, సభను రద్దు చేయడం. రాజకీయ అనిశ్చిత పరిస్థితి సమయంలో లోక్సభ పదవీకాలం పూర్తి కాకముందు లేదా అయిన తర్వాత నిబంధన 85 ప్రకారము రాష్ట్రపతి లోక్సభను రద్దు చేస్తారు. లోక్సభను రద్దు చేసే అధికారం ఎవరికి ఉందంటే రాష్ట్రపతికి ఉంది. ఈ నిబంధన ప్రకారము 85 నిబంధన ప్రకారం. అడ్జర్న్మెంట్, సభ వాయిదా. సభా కార్యక్రమాలను నిర్వహించేందుకు తగిన పరిస్థితి లేనప్పుడు సభల అధ్యక్షులు సభలను వాయిదా వేస్తారు. తిరిగి ఎప్పుడు సమావేశం అవుతాయో వాయిదా వేసినప్పుడే ప్రకటిస్తారు. దాని ప్రకారం తిరిగి సభలు సమావేశం అవుతాయి. సైన్ డై, నిరవధిక వాయిదా. సభ కార్యక్రమాలు నిర్వహించేందుకు తగిన పరిస్థితి లేనప్పుడు సభాధ్యక్షులు సభను వాయిదా వేస్తారు. తిరిగి ఎప్పుడు సమావేశం అవుతాయో తర్వాత ప్రకటిస్తారు. దాని ప్రకారం సభలు సమావేశం అవుతాయి. ప్రోరోగ్ అంటే దీర్ఘకాలికంగా వాయిదా వేయడం. సభ సమావేశాలు ముగియడం లేదా పరిసమాప్తం కావడాన్ని దీర్ఘకాలిక వాయిదా అంటారు. రాష్ట్రపతి దీర్ఘకాలిక వాయిదా వేస్తారనమాట. తిరిగి రాష్ట్రపతి పిలుపు ఇచ్చేంత వరకు సభలైతే వాయిదా పడిపోతాయి. గరిష్టంగా 6 నెలల వరకు వాయిదా పడవచ్చు. ప్రోరోగ్లో గరిష్టంగా 6 నెలల వరకు వాయిదా పడవచ్చు. క్వశ్చన్ అవర్, ప్రశ్నోత్తరాల సమయము. సమావేశాల్లోని ప్రతిరోజు మొదటి గంటనే ప్రశ్నోత్తరాల సమయంగా పేర్కొంటారు. ఈ సమయంలో సభాధ్యక్షుడు పూర్వానుమతితో సభ్యులు ప్రశ్నలు అడుగుతారు.